హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. కావాల్సిన ఐటమ్స్: మటన్, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, బండ పువ్వు, బిర్యానాకు, దాల్చిన చెక్క, కుడుక పొడి, మసాలా, ఇలాచి పొడి, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, కర్రీ ఆయిల్. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసి కర్రీ ఆయిల్ అయితే వేసేయాలి. ఆయిల్ వేడైన తర్వాత మిర్చి, ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీంట్లోకి దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ మసాలా, ఇలాచి పొడి, నెక్స్ట్ ధనియాల పొడి, నెక్స్ట్ కుడుక పొడి, కరివేపాకు. చూడండి, ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేయాలి. వేసి బాగా కలపాలి. చూడండి, తాలింపు అయితే చాలా బాగా వచ్చింది. దీంట్లోకి ఇప్పుడు మటన్ యాడ్ చేయాలి. మటన్ మొత్తం వేసి బాగా కలపాలి. మటన్ మొత్తం బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే కప్ వేసి ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత కప్ తీసి చూద్దాం. చూడండి, మటన్ అనేది చాలా బాగా ఉడికిపోయింది ఆవిరికి. మటన్ కర్రీ అయితే చాలా బాగా ఉడికిపోయింది. దీంట్లోకి కారం యాడ్ చేయాలి. త్రీ స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, వేసి బాగా కలపాలి. మొత్తం కలిపేసిన తర్వాత ఒక 1 మినిట్ కానీ కప్పేసేయాలి. 1 మినిట్ తర్వాత కప్ తీసి చూద్దాం. చూడండి, కర్రీ అనేది చాలా బాగా వచ్చింది. దీంట్లోకి ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ అయితే కప్ వేసి ఉంచాలి. 15 మినిట్స్ తర్వాత చూద్దాం కర్రీ ఏ విధంగా వచ్చింది అనేది. చూడండి, కర్రీ అనేది చాలా బాగా వచ్చింది. చూడండి, చాలా గ్రేవీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి కొత్తిమీర అయితే యాడ్ చేయాలి. ఫైనల్గా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వావ్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా మటన్ కర్రీ అనేది. చూడండి, స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఫైనల్గా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి,
చాలా గ్రేవీగా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది మటన్ కర్రీ అనేది. ఇప్పుడు మటన్ కర్రీ చపాతీతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.